అయ్యా నా కంప్లైంట్ పేరేంటన్నావు? శివరామయ్య అండి. శివరామయ్య, వరదరాజుల వీధిగా ఆ. ఆటోలో వస్తాను వెళ్ళు. ఆ? ఆటోకి డబ్బు తీసించు పోవయ్యా. పోలీస్ కంప్లైంట్ ఎవరు రాయొచ్చు? దీనికి సమాధానం వచ్చేసి, జనరల్గా మనం ఏదైనా ఒక కేసు గురించి కంప్లైంట్ ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ రాసుకొని రండి అని కానీ, లేదంటే మీరు చెప్పండి కంప్లైంట్ మేము రాసిస్తామని కానీ చెప్తా ఉంటారు. దీంట్లో మీరు రాసేటప్పుడు జరిగేది ఏంటంటే, మీకు ఈ చట్టం గురించి కానీ, కేసెస్ ఎలా రన్ అవుతాయి, మనం ఏ పదాలు పెడితే ఏమవుతుంది, రేపొద్దున ఈ కేసుకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనే అవగాహన లేకపోవడం వల్ల మీరు ఏదైనా తప్పిదాలు అది రాయాల్సినటువంటి అసలు పాయింట్స్ రాయకుండా మిస్ చేసేటటువంటి సందర్భం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదే పోలీస్ వాళ్ళని రాయమని చెప్పేసి మీకు ఒకవేళ ఫేవర్గా ఉంటే మంచి స్ట్రాంగ్గా రాయొచ్చు, లేదు అవతల పార్టీకి ఏమైనా అడ్వాంటేజ్ చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు కేసు ఏ విధంగా చెప్పినా కూడా ఆ ఫ్యాక్ట్స్ని వాళ్లకు వ్యతిరేకంగా కాకుండా కొంచెం మౌల్డ్ చేసి రాసేటటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఈ రెండింటిని మనం ఓవర్కమ్ చేయాలంటే జనరల్గా ఈ స్టేషన్స్ కోసం అర్జీస్ రాసేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళతో అయినా రాయించుకోవచ్చు. లేదు మీకు ఒక అడ్వకేట్ని యాక్సెస్ చేసేటటువంటి ఛానల్ ఉందంటే ఒక అడ్వకేట్ గారిని సంప్రదించి కూడా మీ కేసుని పర్ఫెక్ట్గా సబ్మిట్ చేసేలాగా ఒక కంప్లైంట్ అనేది పొందుపరచుకోవచ్చు. ఎందుకంటే ఏ కేసులో అయినా కూడా కంప్లైంట్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్, అట్ ద సేమ్ టైం ఒక కరెక్స్ అనమాట. మీకు కంప్లైంట్ లో ఉన్నటువంటి కంటెంట్స్ ని దాటి రేపు పొద్దున మీ కేసు బయటికి వెళ్లే పరిదే ఉండదు. కాబట్టి మనం కంప్లైంట్ లో రాసేటటువంటి ప్రతి పదం కూడా మన కేసుని ఏదో నిలబెట్టడం కానీ పడగొట్టడం కానీ చేస్తుంది. సో నెక్స్ట్ టైం కంప్లైంట్ ఇచ్చేటప్పుడు